కంపెనీలో జరగబోతుంది ఒక స్కిట్ అండ్ ఈ స్కిట్ థీమ్ వచ్చి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెళ్ళాలు ఐ మీన్ వైఫ్స్ ఎలా ఉంటారు అని చూపించడానికి వచ్చేస్తున్నారు నూకరాజు అండ్ ఫైమా. సో లెట్స్ వెల్కమ్ దెం. జల జల జలపాతం నువ్వు సల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. వాళ్ళు టీవీ ఆర్టిస్టులు, మరి వీళ్ళు వాళ్ళు సోషల్ మీడియా, మరి మనం ఏదో ఒక మీడియా రెడీగా ఉండు. ఇదైతే నిజం. నా పేరు నూకరాజు. కైమా కైమా. నువ్వు ఫైమా అన్నావా ఖైమా అన్నావా? ఫైమాని ఖైమా చేస్తాడు. ఎక్కడ చేస్తాడో ఎప్పుడు చేస్తాడో. సరేగా నాకు ఒక డౌట్. ఏంటి? భార్య అంటే ఎవర్రా? భార్య అంటే సైంటిస్ట్. సైంటిస్ట్ అది ఎట్లా? ఇప్పుడు ఒక భర్త ఒంటి మీద ఒక వెంట్రుక ఉందనుకో, ఆ వెంట్రుక ఆడదాందా మగోడదా ముసల్దాందా ముతకదాందా ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయింది ఇవన్నీ కనిపెడతా చూడు, అందుకే ఆడదాని సైంటిస్ట్ అంటారు. మరి మగాడు? మగాడు మొగుడు అన్ని చోట్ల వెళ్తాడా? తిరుగుతూ ఉంటాడు కదా అప్పుడప్పుడు. మేమిద్దరం మొగుడు పిల్లలం. అసలు ఈ రోజు మొగుడు పిల్లలు ఎన్ని రకాలు ఉంటారు, ఎలా ఉంటారు అనేది చేసి చూపిపోతున్నాం. ఎస్, అది స్టార్ట్ చేస్తాం. అనుమానం భార్య. ఏమండి మిస్ అయ్యో నేను లేనని. ఎందుకమ్మా అంత ఇది? ఏమండి ఏమైంది? ఒక్క నిమిషం ఆగండి. ఏంది? ఇంత పెద్ద వెంట్రుక ఇది ఎవరిది? నీది. నాదా? నీదే. నాది ఎప్పుడు పడ్డది? ఇప్పుడు వచ్చి ఇలా పట్టుకున్నావు కదే. ఇలా పడంగానే అలా పడిపోయిందా? తగిలింది. అమ్మడానికి నన్ను పిచ్చిదాని అనుకుంటున్నారా? మీరు ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు. లేదే. అదెవరిదో చెప్పండి నాకు. నీదేనే. లేదంటే మీకు నాకు విడాకులే. అమ్మయ్యా పంచేవే, అమ్మయ్యా పంచేవే. నేను అనుమానం దానికి కనిపిస్తున్నాను కదా. సరే మీ ఫోన్ పాస్వర్డ్ తీయండి. నా ఫోన్ పాస్వర్డ్? పెద్ద ఇబ్బంది ఏంటి? ఇదిగో చూడు, ఇట్లా అని ఇట్లా అనాలే. ఇది దాని ఇంటి అడ్రస్ అండి. అంటే దాని ఇంటి అడ్రస్ మీరు ఎక్కడ మర్చిపోతారో అని ఫోన్ పాస్వర్డ్ కి పెట్టుకున్నారా? అది ఇంటి అడ్రస్ ఎలా అవుతుంది? చెప్తా వినండి మేడం. ఇది మా ఇల్లు. ఇక్కడ నుంచి ఇట్లా వెనకాల నడుచుకుంటా పోతే జర్ర కిందికి పోయి రైట్ కి పోయి మళ్ళీ కిందికి పోయి రైట్ కి పోతే దాని ఇల్లు ఉంది. ఏం మాట్లాడతాడు నువ్వు? దాని ఇంటి కోసం మీరు పాస్వర్డ్ పెట్టుకున్నారా? సత్య కోసం నేను పాస్వర్డ్ పెట్టుకోలే. నాకు మైండ్ డిస్టర్బ్ అవుతుంది. నన్ను డిస్టర్బ్ చేసి కాసేపు అలా మార్కెట్ కి వెళ్ళి వస్తాను. నేను అర్థమైందా? మార్కెట్ కి వెళ్ళేస్తారా? ఒక్కదాని సోలో చేయ కాసేపు. ఏంట్రా ఇది? ఇప్పుడు చూడండి, మా ఆయన మార్కెట్ కి వెళ్ళాడు. కాల్ చేద్దాం ఒకసారి. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. ఏవతది ఫోన్ లో? ఫోన్ లో ఏమవుతుంది? నీకు ఫోన్ చేస్తా ఏవతో నీవు ఫోన్ చేసిన నెంబర్ బిజీగా ఉంది అని అంటుంది. అంటే అంత బిజీగా ఉన్నావు దాంతో? చిచ్చి, అది ఎవరో తెలుసా? కంపెనీ కంపెనీ కంపెనీయా? అవునవును. నేనైపోయా, అయిపోయారు. ఇప్పుడు కంపెనీ దాకా వెళ్ళావారా నువ్వు? అలా కాదు, వాళ్ళు కంపెనీ నుండి చేసి మీరు అట్లా బిజీ అంటారు. కస్టమర్ కేరా? కస్టమర్ కేర్. ఎస్, బాగా కేర్ చేస్తున్నావా? సరే గోలంతో వద్దు. నా ఫోన్ తీసుకో, 2 రోజులు ఉంచుకో. నీ ఫోన్ నాకు, నేను 2 రోజులు ఉంచుకుంటా. అసలు అనుమానం ఎందుకు మన మధ్య చెప్పు. మేడం, అనుమానం భార్య భర్తలు ఎలా ఉంటారు మేడం? నెక్స్ట్ నువ్వు వెళ్తే నేను చెప్తా. ఈ మధ్యన ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ వచ్చేసింది మేడం. పెళ్ళైన ప్రతి ఒక్కరు, పెళ్లి కాని వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు. ఆ యూట్యూబ్ ఛానల్ పిచ్చున్న పిల్ల ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. నేను మొగుడ్స్, నా పిల్లం స్వేర్స్. ఏమండి రంగులే నీకు తర్వాత డైరెక్టర్ తోని. నాకు ఆకలేస్తుంది అన్నం. హాయ్ గైస్, ఈ రోజు మా ఆయనకు ఆకలేస్తుందంట. నేను అన్నం పెట్టబోతున్నాను. ఎలా తింటాడో చూస్తారా? తీసుకురాయల్ అన్నం. ఒక్క నిమిషం అండి. మా ఆయన ఇప్పుడే ప్లేట్ పట్టుకొని అలా కలుపుతూ కలుపుతూ గాయ్స్ కలుపుతూ ముద్ద పెట్టుకుంటున్నాడు. గాయ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. గాయ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా ఆయన గంట కొట్టండి. గంట కాదు, 2 గంటలు కొట్టాలి. ఈ అన్నం వద్దు, ఏమొద్దు, నాకు స్నానం చేసి వస్తా. గాయ్స్ ఈ రోజు స్నానం టూర్. మా ఆయన స్నానం ఎలా చేయబోతున్నాడు
చూపిస్తున్నాను. మీరు తప్పకుండా కట్ చేయొద్దు, స్కిప్ చేయొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్నానం చేస్తే ఏం చూపిస్తావు? ఎలా చేస్తారో చూపిస్తానండి. అది చూపించకూడదు, నువ్వు ఇక్కడే ఉండు, ఏ చేసి అబ్బా కొద్దిగా అట్లా కాదే, చూపించకూడదు, నువ్వు ఇక్కడే ఉండంటే. కింద పెడతా. నువ్వు ముందు యూట్యూబ్ లాగ్ బంద్ చేసి లోపలికి రా, చెప్తా. ఏవండి వీడియో 10 నిమిషాలు ఇంకా కాలేదండి. 8 నిమిషాలు అయింది, 2 నిమిషాలు కావాలండి. ఓ పని చేయి, లోపల ఏం జరుగుతుందో తీసి అందరూ కూడా పెట్టి 10 నిమిషాలు అవుతుంది. 9 నిమిషాలు అయితే ఇంకా నిమిషం ఏం చేయాలా? మేడం వ్లాగ్స్ పిచ్చుంటే ఎలా ఉంటది మేడం? భయస్తులు ఉంటారు, పిల్లం ప్రతిదానికి భయపడిపోతుంది. అలా భయపడితే ఎలా ఉంటుందో మీరు కొంచెం చూడాలి. ఇప్పుడు భయస్తులు పిల్లం మొగుడ్స్. నీకు కూడా బానే ఉంది కానీ పైకి భయపడకు దేనికి భయం దేనికి? ఏమండి నేను అప్పుడు అద్దం దగ్గర చూసుకుంటుంటే పొద్దుంగా వచ్చిందండి. అబ్బా అద్దంలో చూసుకోకరా, అది నీ ముఖమే. అసలే ఈ రోజు తెలుసు కదా, మరి మొదటి రోజు. ఏంద్రైతే సరే ఉండు, నేను లైట్ ఆఫ్ చేస్తా. ఆగు. వద్దన్నా కావాలన్నా నాకే అర్థం కావట్లేదు. మేడం భయస్సులు ఎలా ఉంటారు? బేసిక్ గా మౌడు పిల్లలు ఎలా ఉంటారు మేడం? థ్యాంక్ యూ. ఇక్కడ మన మధ్య కూడా రియల్ జోడీస్ ఉన్నారు, అలాగే రియల్ జోడీస్ కూడా ఉన్నారు. మీరు చెప్పండి, రియల్ లైఫ్ లో నిజంగా జోడీస్ మధ్య ఇలాంటివి జరుగుతాయా? ఫస్ట్ రియల్ వాళ్ళని అడుగుదాము. పంచప్రసాద్ గారు. రియల్ గా అంటే సెకండ్ నాకు యూట్యూబ్ కనెక్ట్ అయింది. నాకు మా వైఫ్ అలాగే టార్చర్ పెడుతుంటది. మనం చెప్తే జనాలు నమ్మేలా ఉండాలి, తర్వాత కుమ్మేలా ఉండకూడదు. బాగుంటది అయితే. మరి ఇటువైపు రియల్ లైఫ్ నుంచి ఇప్పుడు ఎలా జరిగిందో కొంచెం మనం బయటికి చెప్పుకోలే ఎంత ఉంటది అనమాట. మనోడు బయట చెప్పేశాడు, మనం చెప్పుకోలేం అంతే. ఓకే, మరి మీ పక్కన ఉన్న ఆమె ఏం చెప్తారు? లెట్స్ ఫైండ్ అవుట్. అంటే నేనేం చెప్పినా కూడా మా ఆయనకి ఇంట్లోనే చెప్తానండి. సో ఇక్కడ ఎందుకు ఆయన పరువు తీయడం అని ఇంటికి వెళ్ళాక చెప్తాను. చూసి నేర్చుకో. ఇంటికెళ్ళే తిరుగుతుంది ఆవిడ, నువ్వు కార్లోనే తిరుగుతావు. హరికృష్ణ, మీరు ఏ జోడీతో కనెక్ట్ అవుతున్నారు? భయం అండి, భయం. మా వైఫ్ కి చాలా భయం. మీ గురించా? నా గురించి కాదండి, మామూలుగా ఇంట్లో. లేదండి, భయం నాకు. ఈయన వచ్చిన వరకు నేను లైట్లు అన్ని వేసేస్తాను. భయం అనేది ఇప్పుడు వీళ్ళు 3 స్కిట్లు చేశారు కదా, అందులో భయం అనేది అవును వచ్చింది. అది మా ఇద్దరికి సంబంధించింది. వెరీ నైస్, వెరీ నైస్. మరి ఆది గారు మీరేమంటారు? నాకు ఫైమా నోకరాజు మీకు జోడీ లేరు కదా, ఎలా కనెక్ట్ అవుతారు? ఈ జోడి ఉంది కదా నాకు. నేను అందుకే మూడిటికి కనెక్ట్ అయ్యా. రేపు పొద్దున ఎలాగో 3 జరగొచ్చేమో కాబట్టి నేను మూడిటికి కనెక్ట్ అయ్యా. వాళ్ళిద్దరూ 3 సెగ్మెంట్లు అంత బాగా చేశారు. నాకు ఎందుకో వాళ్ళ ఫ్యూచర్ ని ప్రజెంట్ లో చూపించినట్టుంది నాకు. మరి ఇక్కడ లిటిల్ హార్ట్స్ మూవీ జోడీ ఉన్నారు. ఆఫ్ కోర్స్ యు ఆర్ వెరీ యంగ్ టు గెట్ కనెక్టెడ్ టు ఆల్ దీస్ థింగ్స్. కానీ యూట్యూబ్ వీడియోల్లో చూసి సేమ్ ఎగ్జాక్ట్ ఇలానే ఉంటాయని కనెక్ట్ అయ్యండి. చాలా బాగా చేశారు. అంటే వ్లాగ్స్ చేసిన వాళ్ళు, వ్లాగ్స్ చేసేవాళ్ళు ప్రతిదీ యూట్యూబ్ లో పెట్టడం చాలా రిలేట్ అయ్యాం. ఫుల్లీ ఫన్ అండి, చాలా బాగుంది వాళ్ళు చేసిన యాక్ట్ కూడా, చాలా నవ్వుకున్నాము. వెరీ నైస్. థ్యాంక్ యూ. నౌ ఓవర్ టు ఇంద్రజ గారు. మ్యామ్, తీసుకున్న 3 కాన్సెప్ట్స్ కూడా చాలా మంది హస్బెండ్ అండ్ వైఫ్ ఆల్మోస్ట్ అందరూ రిలేట్ చేసుకోగలిగిన ఒక కాన్సెప్టే. సూపర్ ఫన్ క్రియేట్ చేశారు. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇది చాలా చాలా రిలేటబుల్ ఇష్యూ కూడా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య. సూపర్. I enjoyed thoroughly. Thank you, Indrija garu, and thank you so much, Faima and Nukraju. Thank you, guys.